హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప సురేందర్. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటో చూసేసేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా, చూసేయండి. రొయ్యలండి, 2 రొయ్యలు. ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం. మా పిల్లలకి, మా ఆయనకి కూడా ఇష్టం, నాకు కూడా ఇష్టం, కానీ నేను తినకూడదు. నా కోసం సపరేట్ కర్రీ. నో వెజ్ వాళ్ళు, నో నాన్ వెజ్ నేను, ఓన్లీ వెజ్ నేను. నేను ఇలా వంట చేస్తూ వీడియో తీస్తుంటే మా పిల్లలు నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నట్టున్నారు. మా పిల్లలేమో కానీ మా ఆయన ఇంకా తీస్తాడు. అందులో నేను సాంగ్స్ పాడుతూ ఉంటాను మధ్య మధ్యలో. అప్పుడు ఇంకా పిచ్చిదాన్ని అయిపోయారు కదా అందరూ. పిచ్చిదానిలాగే చూస్తున్నారు. ఇది ఒక ఆర్ట్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేస్తున్నాం. కడిగేసి మంచిగా బాగుంటుంది కర్రీ. నాకు ఇష్టం, తినకూడదు అన్నారు డాక్టర్స్. ఏం చేస్తాం. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం. ఇందులో టమాటాలు కూడా యాడ్ చేస్తాం. సూపర్ సూపర్. కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామా. సాల్ట్ యాడ్ చేసుకుని, టమాటా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక్కసారి చూసేద్దామా. మగ్గిపోయాయి. ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. మా వారు కొంచెం కారం తింటారు, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం కొంచెం వేద్దాం, కలిపేసుకుందాం. కొంచెం సేపు మగ్గాలి. ఇది ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గాలి, అప్పుడే కర్రీ రెడీ అయినట్టు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, ఆల్రెడీ ఎక్కువ పోసేసినట్టున్నాను. స్మెల్ అయితే అది మంచి స్మెల్ వస్తుంది. నాకైతే తినాలని టెంప్ట్ అయిపోతున్నా, బాగా టెంప్టింగ్గా ఉంది. తినకూడదు, కంట్రోల్. కొంచెం ఆయిల్ పైనుంచి యాడ్ చేసుకుంటున్నాను నేను
చికెన్లో కానీ నాన్ వెజ్లలో పైనుంచి ఆయిల్ యాడ్ చేస్తా, అంటే బాగుంటుంది ఆ టేస్ట్. చూసారా ఆయిల్ యాడ్ చేయగానే ఎట్లా చూస్తుందో. ఆహా, మ్యాక్సిమం కర్రీ అయిపోయింది. ఏ చోట నేనున్నా నీ తలచుకుంటున్నా, నీ వెంట నడి చూస్తుంది నా మనసే. ఎత్తేసి చెబుతున్నా ఉండలేకపోతున్నా, ఒక్కసారి వింటే చాలు నీ పిలుపే. విన్నానులే నీ సందేశం, ఎన్నాళ్ళిలా ఒంటరి వనవాసం. పాట ఈ కర్రీ కోసం, ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు తినకుండా ఉండాలి నేను ఇలా చెప్పండి. అసలే నాన్ వెజ్ అంటే పిచ్చి ఉండేవాళ్ళు ఇలా తినకుండా ఉండాలంటే కష్టం కాదు. ఏం డాక్టర్లండి, ఇది తినద్దు అది తినద్దు, కానీ వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు కదా. మనకు కావాల్సింది హెల్త్ ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా. కర్రీ చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. నాకైతే భలే అనిపిస్తుంది. ఈరోజు తినకుండా ఉండడానికి చాలా కంట్రోల్ చేసుకోవాలి. తిన్న తర్వాత అనాలి, ఆహా ఏమి రుచి తినరా మై మరిచి అన్నట్టుగా. నాకు అంతకు మించి ఈ పాట ఎక్కువ రాదు, అందుకే ఆ రెండు ముక్కలు పాడాను. మీకు కర్రీ నచ్చిందా, నా పాట నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బుడ్డోడు చెప్పినట్టు చెప్తున్నాడు, వాడి నాటకం తిరగలేదు, నాకు కూడా తిరగట్లేదు ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్.